హలో వారియర్స్, వెల్కమ్ టు గ్రో విత్ దిలీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మార్కెట్ 100 పాయింట్స్ ప్లస్ అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. నా వ్యూ అయితే నేను సిఈ సైడ్ ఉన్నా మార్నింగ్. ఎందుకంటే కొంచెం ఎస్ఎల్ హంట్ అనేది ఉంది అనే మైండ్ సెట్తో నేనైతే సిఈ సైడ్ ఉన్నా. బట్ అది ఓపెన్ అవ్వడంతోనే నా లెవెల్ పైన ఓపెన్ అయింది. నా లెవెల్ అయితే 256 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ లో కూడా 262 దాకా వచ్చి నాకు ఎంట్రీ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. నేనైతే వెయిట్ చేశాను. అండ్ 260 అలా ఉన్నప్పుడు నేనైతే లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. నా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది అండ్ ఆల్మోస్ట్ నాకు 10 పాయింట్స్ వరకు ప్రాఫిట్ కూడా వచ్చింది. బట్ నేనైతే 15 పాయింట్స్ అయితే ఫస్ట్ టార్గెట్. డేటాను బట్టి 15 పాయింట్స్ వస్తే కాస్ట్ పెట్టడం ఆర్ 1:1 బుక్ చేసుకోవడం అనేది చేస్తాను. నాకు 10 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి నేను ఎస్ఎల్ ఇవ్వడానికి అయితే వెయిట్ చేశాను. ఇక్కడ నన్ను అయితే ఎస్ఎల్ తీసేసింది 241 దగ్గర. నా లెవెల్ అయితే ఎప్పుడైతే బ్రేక్ చేసి కిందకు వచ్చిందో నా వ్యూ అయితే ఇంకా నాకు కాల్ సైడ్ పోయింది. నేనైతే పుట్ సైడ్ ఉన్నా. దెన్ నేను ఎంట్రీస్ కూడా పుట్ సైడ్ కోసం అయితే నేను వెయిట్ చేశాను. ఇక్కడైతే పుట్ సైడ్ అయితే మనం ఎంట్రీస్ కోసం వెయిట్ చేసాం. ఇక్కడైతే నాకు న్యూ లెవెల్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో నేనైతే ఈ లెవెల్స్ దగ్గర వెయిట్ చేశాను. ఈ 5 మినిట్స్ పైన క్లోజింగ్ రాగానే ఒక లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. నాకైతే ఇక్కడ ఎంట్రీ ఇవ్వలేదు. దెన్ అగైన్ నేను ఇక్కడైతే ట్రై చేద్దాం అనుకున్నా. బట్ నాకు ఇక్కడ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. దెన్ ఇక్కడ క్లోజింగ్ వచ్చాక నేనైతే ఎంట్రీ ప్లేస్ చేశాను. ఆల్మోస్ట్ ఇక్కడ 280 దగ్గర 265 అయితే స్టాప్ లాస్ పెట్టాను 15 పాయింట్స్. నాకు ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నాకు 300 వరకు ఇచ్చింది, అంటే 20 పాయింట్స్ ఇచ్చింది. బట్ నేనైతే కాస్ట్ పెట్టి వదిలేసాను. ఎందుకంటే నాకైతే డేటా అయితే చాలా ఫేవరబుల్గా ఉందనిపించింది. 1:3 రేషియోలో ఉంది నాకు డేటా అయితే. సో నేనైతే ఎక్కువ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. మినిమం 1:2 అయితే నేను తీసుకుందామని ఫిక్స్ అయి ఉన్నా. దానివల్ల నేను కాస్ట్ పెట్టేశాను. జస్ట్ నన్ను కాస్ట్ ఇక్కడ రిమూవ్ చేసి నేను అనుకున్న 1:2 టార్గెట్ అయితే ఇక్కడ వచ్చింది. ఆల్మోస్ట్ 32 పాయింట్స్, అంటే నాకు 30 పాయింట్స్ వస్తే 1:2 మన టార్గెట్ అయితే నన్ను తీసాక వచ్చింది. బట్ నేనైతే ఏం ఫోమో ఆర్ ఫియర్ ఆర్ ఎనీథింగ్ గ్రీడీ ఏం పెట్టుకోలేదు. జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేశాను. నా డే అయితే 2 ట్రేడ్స్ క్లోజ్ చేసుకున్నాను. ఇది కాస్ట్ తీసుకోవడం అండ్ ఫస్ట్ అయితే 15 పాయింట్స్ ఎస్ఎల్ అవ్వడం వల్ల మనకు ఆల్మోస్ట్ ఈ రోజు 1950 లాస్ తీసుకొని ఈ రోజు అయితే 2 ట్రేడ్స్ క్లోజ్ చేసుకున్నాం. అలా జస్ట్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాం మార్కెట్. డన్ ఫర్ ద డే పెట్టుకుని మార్కెట్ అయితే నేను క్లోజ్ చేసుకున్నాను. సరే, మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.